ఫోన్ ట్యాపింగ్ అన్ని కూడా వాళ్ళకు విన్నతో పెట్టిన విద్య. కొత్త కొత్త టెక్నాలజీ వాడుకొని వాళ్ళే అగ్రిమెంట్లు చేసుకున్నారు, సంతకాలు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు వదిలిపెట్టమంటే పట్టుకుంటారా మీరు వదిలిపెట్టడానికి? ఏదో పై ఆఫీసర్లు అందరూ పట్టుకున్నారు. మరి దానిలో ప్రధాన భాగస్వామి కేసీఆర్ కుటుంబం మీద ఇప్పటికి ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాది కూడా జరిగింది. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఎందుకంటే డైవర్ట్ చేసి రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై ఇష్యూ డైవర్ట్ చేసి పడేసి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినాయి వాళ్ళు కూడా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. దీనిలో వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరుగార్చడానికి, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అరే నిందితులు